అసలు ఏంటిది? అసలు మీ గ్రామంలో ఇదివరకు ఎప్పుడన్నా అంటే ముసలోళ్ళ మీద గావచ్చు, ఎంగు పిల్లల మీద గావచ్చు ఏమన్నా జరిగినాయా? ఫస్ట్ టైమా ఈ లింగంపల్లి గ్రామంలో? మా లింగంపల్లి గ్రామంలో ఇదివరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఇక మీద కూడా జరుగుతాయో జరగబోతాయో ఎవరో చూస్తే మా పెద్దమ్మ ఏమైంది ఏమైందమ్మా ఏమైంది ఏమైందని అడిగితే నన్ను దావదెంగురి, నన్ను కాలబెట్టురి, నన్ను దావదెంగురి, నన్ను బొందరగడకి వీళ్ళు అడుగుతున్నారు. పలానా వ్యక్తి కుంట్లింగా నా కొడుకు, పెద్ద కొడుకు రాయేష్ వ్యక్తి నన్ను కొట్టిపోయిండు అని చెప్పింది. కొట్టిపోయిన అని చెప్తే కాలపుంటి బ్లీడింగ్ అవుతుంది. అయితే ఇది ఆ కేసు కాదు, అటెంప్ట్ లేకపోతే రేప్ అని చెప్పి ఆమె కన్ఫర్మ్ చేసేదాకా మాకు తెలియదు. ఆమె ఏం చేసింది, ఆ నర్సు ఇలాంటి వ్యక్తి చెప్పుడుతోటే మాతోటి వచ్చిన విక్టిమ్ వాళ్ళ మమ్మీ ఒక్కసారి కింద కూలబడిపోయి ఏడుస్తుంది. అబ్బాయి ఏమంటా ఉన్నాడు? మార్నింగ్ అడిగే ప్రయత్నం చేసిరా? ఏం చేసినవరా నైట్ వచ్చి 12 గంటలకని? లేదు, అబ్బాయిని మేము రాత్రి వేయ మేము లేపడం లేపే ప్రయత్నం చేయలేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు? లేపే ప్రయత్నం చేసినాం. వాటర్ తల్లాం, కొట్టిండు, వాళ్ళ డాడీ కొట్టిండు, నువ్వు వాళ్ళ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఏం కదా అని చెప్పి. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు ఏమైనా జరిగినాయా? లింగంపల్లి గ్రామంలో ఇదే మొదటిసారా? అసలు ఏంటి అనేది కొన్ని విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలు ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరు షేర్ చేసి స్టేటస్లు పెట్టే ప్రయత్నాలు చేయాలి. ఒకసారి అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగిందన్న? మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఏంటిది? అసలు మీ గ్రామంలో ఇదివరకు ఎప్పుడన్నా అంటే ముసలోళ్ళ మీద కావచ్చు, ఎంగు పిల్లల మీద కావచ్చు ఏమైనా జరిగినాయా? ఫస్ట్ టైమా ఈ లింగంపల్లి గ్రామంలో? మా లింగంపల్లి గ్రామంలో ఇదివరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఇక మీద కూడా జరుగుతాయో జరగబోతాయో మాకు తెలియదు. కానీ మా పక్కిళ్ళు ఒక 80,000 ఉదురాలు ఒంటరి మహిళ, ఆమె రాత్రి 1:30-2 మధ్యలో మా ఇంటికి వచ్చి అని చెప్పి సౌండ్ చేస్తుంది. మా డాడీ కుక్కలు నాశ చేస్తున్నాయి, కుక్కలు బాగా మురుగుతున్నాయి. లేచే వరకు ఎవరో చూస్తే మా పెద్దమ్మ ఏమైంది ఏమైందమ్మా ఏమైంది ఏమైందని అడిగితే నన్ను దావదెంగురి, నన్ను కాలబెట్టురి, నన్ను దావదెంగురి, నన్ను బొందరగడకి ఎత్తుకోపోయారని మాట్లాడతాను. ఏమైంది ఏమైందంటే వాడు కొట్టిపోయింది అని చెప్తుంది. మా అమ్మని లేపిల్లు, చుట్టుపక్కల పండుగ ఒక 2-3 లేపినాం. శ్రీనివాస అని చెప్పి, బుచ్చవ అని చెప్పి. అయితే ఇదేమన్నా ఇంకా వేరే క్రైమ్ అని చెప్పి నా ఫోన్ ఓపెన్ చేసి వేరే అతనికి ఇచ్చి వీడియో తీ ఫస్ట్ ఎట్లా జరిగింది వీడియో తీ అని చెప్పిన. వీళ్ళు అడుగుతున్నారు, పలానా వ్యక్తి కుంట్లింగా నా కొడుకు, పెద్ద కొడుకు రాయేష్ వ్యక్తి నన్ను కొట్టిపోయిండు అని చెప్పింది. కొట్టిపోయిన అని చెప్తే నేను మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేసిన. అప్పుడే కొందరు లేపిల్లు, మా పెద్దక్క వాళ్ళకి ఇట్లా లేపారు, వీళ్ళు లేపిల్లు ఇట్లా పలానా వ్యక్తి వచ్చిండు, కొట్టిపోయిండు, పెద్దమ్మని కొట్టిపోయిండు, ఎందుకు కొట్టిపోయిండు, మోటివేషన్ ఏందో మనకు తెలియదు, కొట్టిపోయిండు అని చెప్పి. చెవులకి వెళ్ళి మాట సక్క రావట్లేదు. అప్పుడు గొంతు వాసింది, అప్పుడే కొట్టిండు కదా, గొంతు వాసింది, మాటలు రావట్లేదు. ఆమె అంబులెన్స్కి ఫోన్ చేసి 108కి ఫోన్ చేసి మేము ఎంఎంకి తీసుకుపోవడం జరిగింది. ఎంఎంలో ఒక నర్సు పాపం చాలా మంచి ఆమె ఈ బ్లీడింగ్ ఆపింది, కాలపుంటి బ్లీడింగ్ అవుతుంది. అయితే ఇది ఆ కేసు కాదు, అటెంప్ట్ లేకపోతే రేప్ అని చెప్పి ఆమె కన్ఫర్మ్ చేసేదాకా మాకు తెలియదు. మీరు కొట్టిండనే అనుకుంటారు? అప్పటిదాకా మేము కొట్టినారే అనుకుంటున్నాం. ఆమె ఏం చేసింది, ఆ నర్సు ఇలాంటి వ్యక్తి చెప్పుడుతోటే మాతోటి వచ్చిన విక్టిమ్ వాళ్ళ మమ్మీ ఒక్కసారి కింద కూలబడిపోయి ఏడుస్తుంది. ఇంత ఘోరం చేసినా ఇప్పటి వరకు కూడా మాకు తెలియదు అని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఆమె అక్కడ నుండి ఇక అప్పటివరకు వీళ్ళు అందిళ్ళు అక్కడికి ఎంజిఎం హాస్పిటల్ 4:35 మధ్యలో అక్కడ నుండి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇక పోలీసు వాళ్ళు సుమోటోగా తీసుకున్నారో కేసు ఎట్లా తీసుకున్నారో మాకు ఐడియా లేదు. మాకంటే ముందే వీళ్ళకంటే ముందే స్టేషన్కు పిఎస్ వాళ్ళు వచ్చిళ్ళు. నవీన్ కుమార్ సార్ చాలా మంచివాడు. నవీన్ కుమార్ సార్ వచ్చి మీరు కేసు కట్టాలి, మీరు కేసు కట్టద్దు, కట్టకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది, ఇవి మళ్ళీ కుటుంబ ఘర్షణలు అయితే, కుటుంబ హత్యలు జరుగుతాయి, మీరు కేసు కట్టాలని చెప్తే మా అన్నిలే నేను కేసు కట్టావని ఇది చేస్తావని ఇల్లు కూడా దింగుతా అని చెప్పి ఈయన అంటే వేరే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళందరూ చెప్పి కన్విన్స్ అయ్యి నవీన్ కుమార్ సార్ ఏం చెప్పిండంటే ఫస్ట్ నువ్వు కేసు కట్టు, నీకు 100% నీకు న్యాయం చేస్తా, వానికి లైఫ్ వేపిస్తానా లేకపోతే ఇంకేం వేపిస్తానా, వాని జైలకుండా రాకుండా నేను చేస్తా, నేను కేసు కట్టు నువ్వు అని చెప్పిండు. మా పెద్ద బావాలు వాళ్ళతో వీళ్ళతో అందరితో డిస్కషన్ చేసినాక ఈయన కేసు కట్టడం జరిగింది. ఏమని రాయడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీలో? ఎఫ్ఐఆర్లో ఒకటి అబ్బాయి తాగొచ్చిండా లేకపోతే గంజాయి తీసుకొని వచ్చిండా ఏం తీసుకొచ్చిండా మనకు ఐడియా లేదు. ఒకటి గంజాయి కేసును, ఒకటి అటెంప్ట్ మర్డర్, ఒకటి రేప్ కేసు పెట్టడం జరిగింది ఆయన మీద. ఇక అది ఫోరెన్సిక్ రిపోర్టు 15 రోజులు లేకపోతే నెల 15 రోజులు పడతా అని చెప్పిళ్ళు. అంతవరకు మనకు ఎలాంటిది మనకు తెలియదు. డాక్టర్స్ ఫైనల్గా డాక్టర్స్ ఏం చెప్పారు? రేప్ జరిగిందని చెప్పారు. 100% మానభంగం జరిగింది ఈమెకని చెప్పిళ్ళు. నర్సు అక్కడ నర్సు లేడీ నర్సు చెప్పింది. ఆమె గ్లౌజులు వేసుకొని మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టింది. వాళ్ళిద్దరు లేడీసే ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉన్నది. అది వాళ్ళకే తెలుసు, మాకంటే ఎక్కువ చేసిన వాళ్ళ మమ్మీకే తెలుసు.
ఆ అబ్బాయి రాజేష్ వాళ్ళ మమ్మీకి. ఆ రాజేష్ వాళ్ళ మమ్మీకే. రాజేష్ వాళ్ళ మమ్మీ ఈమె అక్కుతే క్లీన్ చేయడం, కొట్టిండంటే అన్ని మేము దగ్గరుండి చూసుకొని రేపు తెల్లారి తప్పైందా లేకపోతే ఇంకేదైందా మేము ఇలాంటి లత్కోర్ పని చేసిన అన్న విషయం తెలియదు వాళ్ళ అమ్మకు కూడా అప్పటికి. అమ్మకి తెలియదు, మాకు కూడా తెలియదు. ఆడికి హాస్పిటల్ పోయినాక తెలిసింది మాకు. ఓకే ఇంకా అది ఓకే. అబ్బాయి ఏమంటా ఉన్నాడు? మార్నింగ్ అడిగే ప్రయత్నం చేసిరా, ఏం చేసినవరా నైట్ వచ్చి 12 గంటలకని? లేదు, అబ్బాయిని మేము రాత్రి వేయే మేము లేపడానికి ప్రయత్నించినాం, లేవలే. వాళ్ళ అన్న నేను పోయినాం, ఇద్దరం కలిసి పోయినాం. మరి వీడు చేసిండా లేకపోతే ఇంకోడా లేకపోతే వాడిని ఇప్పుడే నైట్ పట్టుకోవాలి, ఎటు పోయిండు మరి అనిపై చూస్తే వాళ్ళు లేవలే. పండుకొని ఉన్నాడు ఇంట్లో? పండుకొనే ఉన్నాడు. ఓకే. లేవలే, నైట్ లేవలే. తాగున్నాడేమో. ఏమో ఇక అది లేవలే. లేపే ప్రయత్నం చేయలేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు? లేపే ప్రయత్నం చేసినాం, వాటర్ తల్లాం, కొట్టిండు, వాళ్ళ డాడీ కొట్టిండు, నువ్వు వాళ్ళ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఏం కదా అని చెప్పి వాళ్ళు కూడా కోపం మీద ఉన్నారు అతని మీద. ఆ తాయిన మొత్తంలో 12:30 నుంచి 1:00 1:30 వరకు ఏం జరిగిందో ఈమెకి స్లో కోల్పోయింది, వాడు మత్తులో ఉన్నాడు. ఇక్కడ లోపల ఏం జరిగిందో అది ఎవరికి తెలియదు. ఇక ఓకే, వాడి ఇష్టం ఉన్నట్టు ఇక అది జరిగింది. ఏంటన్నా ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉన్నది మీకు? అంటే విలేజ్లలో చాలా పవిత్రంగా, ఇక్కడ పీల్చే గాలి కూడా చాలా పవిత్రమైంది, కానీ గ్రామాలలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకా ఇలాంటి విషయాలు జరిగిందని చెప్పుకోవడం మాకే చాలా ఇజ్జత్ తక్కువ. చాలామందికి ఆడంత చెప్పినా ఎస్ఐ వాళ్ళకి చెప్పుకున్నా లేకపోతే ఇంకోరు వాళ్ళకి చెప్పుకున్నా, హాస్పిటల్లో ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చినా, వీళ్ళు ఎవరని అడుగుతా అంటే మేమే చెప్పుకోలేకపోయినాం. ఏమని చెప్పుకుంటాం? మా పెద్దమ్మ ఇట్లా జరిగింది, చేసినోడు మావోడే అని ఒకటే కుటుంబం అని చెప్పుకోలేకపోతున్నాం. అది ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నాను అన్న? ఈ అబ్బాయి అయినా, ఇంకో అబ్బాయి అయినా, ఇంకొకరైనా ఊర్లల్లో చాలామంది కొడుకులు సంసారం వెళ్ళాక హైదరాబాద్ వెళ్ళి బతికితే తల్లులు ఇక్కడే ఉండి ఏదో వాళ్ళకి తోచిన కాడికి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సంఘటన, రాజవ్వ సంఘటనతోని ఇక్కడున్న ముసలోళ్ళకు కూడా, అంటే ఇన్ని రోజులు మనం అనుకున్నది ఏంటంటే మైనర్ పిల్లలకి, లేడీస్కి, కొంతమందికి యంగ్ అమ్మాయిలకే సెక్యూరిటీ లేదనుకున్నాం, కానీ ఇప్పుడు వృత్తులకు కూడా, ముసలోళ్ళకు కూడా లేదనేది ఒకటి క్లారిటీగా అర్థమైంది. ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి సాస్టలు చేసే వాళ్ళకు కూడా ఎందుకు ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు? ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు? అంటే డ్రింక్ వల్ల అనుకోవచ్చా, లేదంటే గంజాయి వల్ల అనుకోవచ్చా? ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనుకోవచ్చు? మెయిన్గా అయితే మత్తు పదార్థాల మీదనన్నా, అది మందు కావచ్చు, గంజాయి కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మెయిన్గా మత్తు పదార్థాల మీద చాలా జరుగుతున్నది. ఇంకోటి యంగేజ్ వాళ్ళ అబ్బాయిది. ఇప్పుడు మొన్న రీసెంట్గా కొన్ని న్యూస్ చేస్తున్నాం, శవాల పైన కూడా అగత్యాలు చేసే రోజులు ఇప్పుడు ఇవి. శవాల పైన గంజాయి అని అన్నారు మీరు, నిజంగా గంజాయి ఉందా మీ ఊర్లో? తాగుతున్నారా పిల్లలు? అంటే కొన్ని రోజులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని ఒక 1 year బ్యాక్ వేరే ఎస్ఐ గారు ఉన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి, అందులో ఈ వ్యక్తి కూడా ఒకడు కౌన్సిలింగ్ చేసి వదిలేసినారు. రీసెంట్గా నిన్న ఆ అబ్బాయిని పట్టుకొని వచ్చి మన పక్కపండి మల్కాపూర్ విలేజ్లో ఒక అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన నవీన్ కుమార్ సారు, ఇంకా వేరే సారు, గంజాయికి సంబంధించిన వాళ్ళే. అంటే అన్న ఏమన్నా తెలుసా ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది, ఏం జరుగుతుంది? విలేజ్, గ్రామాల, సిటీ నుంచి గ్రామాల దాకా గంజాయి పాకింది అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఎట్లా సరఫరా అవుతుంది అనుకోవచ్చు? అయితే ఇది ఎట్లా సరఫరా అంటే మనకు ఐడియా లేదు, కానీ మా ఎస్ఐ గారు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీ ఊరు నుంచి సర్పంచ్ గారు లేకపోతే 4 తీసుకొచ్చి మాకు లిఖితపూర్వకంగా పలాని ఊళ్ళో ఇది జరుగుతుంది అని మాకు రాసిస్తే మేము దాన్ని టేకప్ చేస్తాం. దాన్ని ఎట్లా టేకప్ చేస్తానో ఇక వాళ్ళ వర్షన్, అది మనకు ఐడియా లేదు, కానీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే ఇంకేదైనా చేసి జైలు వేయడం జరుగుతుంది, లేకపోతే నాన్ అవైలబుల్ అని చెప్పి ఒక్క ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇది గంజాయి ఇది అది ఇది అని మనం చెప్పలేము. మొత్తం ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇంకా జరిగిన తర్వాత మీకు పూర్తి రిపోర్ట్ మీకు చెప్తామని చెప్పింది. ఓకే అన్న, ఇక్కడ పిల్లలు అంటే ఒకానొక సందర్భంలో 2006 ఈ సందర్భంలో పొద్దున్న లేస్తే బడికి పోవాలి, లేదంటే బర్రెల కాడికి పోవాలి, లేదంటే బాయి కాడికి పోవాలి అనేది ఉండేది పిల్లలకి. ఎందుకంటే మీరు కూడా చేసి ఉండొచ్చు ఆ టైంలో, అవునా? ఇప్పుడున్న పిల్లలకు బాయి తెలియదు, బర్రె తెలియదు, అసలు ఏది తెలియదు, అవునా కాదా? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు? అంటే తల్లిదండ్రుల వల్ల మిస్టేక్ జరిగి పిల్లలు చెడిపోతున్నారు అనుకోవచ్చా, లేదంటే గౌరవం ఎక్కువైతుంది అనుకోవచ్చా? అయితే ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయన్న, వాడు స్మార్ట్ ఫోన్ ఈఎంఐ కట్టుకోవాలి, ఒక బండి ఈఎంఐ కట్టుకోవాలి, బండిలో పెట్రోల్ పోసుకోవాలి. వాడు చేసే పని ఏంది? జూలై తిరుగుతాడు. ఇవన్నీ ఈఎంఐలు కట్టుకోవాలంటే ఒకవేళ కట్టపడి వంగి పని చేయాలి, లేకపోతే ఏమన్నా టెఫ్ట్ చేయాలి, దొంగతనాలు చేయాలి. ఈ రెండిట్లలో ఏదో ఒక మార్గం చేసుకుంటే 100 రోజు వరకు కడుతుంది. వానికి సిగరెట్ కావాలి, సాయంత్రం వరకు బీర్ కావాలి అంటే వాడు 500 పని చేయాలి, ఇంట్లో ఒక 300 ఇవ్వాలి. వాడు జూలై తిరగడం వల్ల ఏమవుతుంది అన్న? వానికి రూపాయి రాదు. వాడు ఏం చేస్తాడు? దొంగతనాలకు, అగత్యాలకు, ఇలాంటి వాళ్ళకు పాటుపడతారు. ఇక్కడ ఎక్కడ మిస్టేక్? అంటే తల్లిదండ్రుల మిస్టేక్ ఉందనుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది తల్లిదండ్రుల మిస్టేక్ కూడా ఉంటుంది అన్న. తల్లిదండ్రుల మిస్టేక్ ఉంటుంది, సమాజం మిస్టేక్ ఉంటుంది, పోలీసు వాళ్ళ మిస్టేక్ ఉంటుంది,
మొత్తం లోకం మిస్టేకే ఉంటుంది ఇక. ఓకే, ఇది ఫైనల్ ఏం చెప్దాం అనుకుంటున్నా? వన్ వర్డ్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదు మీ గ్రామంలో అనుకుంటే ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మా ఊళ్ళో కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ ఎక్కడైనా మన రాష్ట్రంలో కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక గుణపాఠం లెక్క కావాలి. కఠిన చర్యలు తీసుకొని దీన్ని ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. రైట్, ఇది పరిస్థితి మొత్తం మీద. ఇక్కడ ఏదేమైనా ఇలాంటిది జరగడానికి ఈ మత్తు పదార్థాలు కావచ్చు, ఈ తాగుడుకు బానిస కావచ్చు, ఇవన్నిట్ల వల్లనే ఈ మిస్టేక్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి అనే విధంగా చెప్తా ఉన్నారు. సార్ మీరు ఏమవుతారన్నా? నేను బాబాయ్ని. బాబాయ్ అవుతారు. ఇద్దరు బాబాయ్ని. ఓకే అన్న, ఏం చెప్పాలనుకుంటున్నా? అమ్మకా నేను మనమని అవుతా. మనవడవుతారు అన్న. రెండు ముక్కలలో ఏం చెప్తారు చెప్పండి అన్న. రెండే ముక్కలు చెప్తున్నా. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వద్దులే, ఫస్ట్ చెప్తున్నా ఒకటి. ఫస్ట్ కుంటిలింగయ్యకు వాళ్ళ భార్యకు ఇద్దరు వాళ్ళు లేపాలి. ఫస్ట్ పూర్వం తప్పలేదు, పూర్వం అసలు తప్పలేదు. చిన్నప్పటి నుంచి వాడు మంచిగా నిమ్మలంగా వాడు పని చేసుకుంటాడు. భార్య భర్తలు అన్నప్పుడు పిల్లలు వాడు కన్నం కదా, కన్నప్పుడు బరాబర్ చదువుకుంటే సరిపోదు కదా. ఒక షామర్పేట పంప్షర్లా అతుకుంటాడు కుంటిలింగ అంటాడు. షామీర్పేటలో పంప్షర్లా అతుకుంటాడు. షామర్పేటలో వాళ్ళ అత్తమ్మ పైసలు మొత్తం వచ్చేసినాయి. షామీర్పేట నుంచి ఇక్కడ షామర్పేటలో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ లింగయ్య ఏంటైనా పంక్చర్ షాప్ నడిపిస్తాడు. పంప్షర్ నడిపించాడు. వాళ్ళ బతుకులు గది ఏం చేసారు అంటే ఆడ డబ్బులు వచ్చేసినాయి మొత్తం డైరెక్ట్ ఒక 20-30 లక్షలు వచ్చేసినాయి. ఆ పైసలు పెట్టుకొని పిల్లలు ఖరాబ్ చేసింది మా అన్న మా వదినే. పైసలు వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోవచ్చా? ఎక్కినాయి, పిల్లలు మొత్తం ఖరాబ్ చేసేది డైరెక్ట్.